Audio Jungle. వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు తేజస్వి. ముందుగా హెడ్లైన్. చిన్నారుల బంగారు భవిష్యత్ కోసం పోలియో చుక్కలు వేయించండి. డిఎంహెచ్ఓ భానుప్రకాష్. మానవులను సన్మార్గంలో నడిపించడానికి బ్రహ్మకుమారులు చేస్తున్న కృషి మరవలేని ఎమ్మెల్యే పువ్వాడ. వార్తల్లోని వివరాలు. దేశంలోని వివిధ ప్రాంతాలలో గల 12 జ్యోతిర్లింగాలను అవే నమూనాలతో ఏర్పాటు చేసిన బ్రహ్మకుమారి సంస్థ కృషి అభినందనీయమైనదని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఖమ్మం పిఎస్ కేంద్రం ఆధ్వర్యంలో 6 రోజులుగా నిర్వహిస్తున్న కైలాసగిరి 12 జ్యోతిర్లింగ ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సౌరాష్ట్రాల జ్యోతిర్లింగాలను, కైలాసగిరి 12 జ్యోతిర్లింగాలను అజయ్ కుమార్ దర్శించుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. మనిషిని సన్మార్గంలో నడిపించడానికి, సకల సమస్యలకు కారణమవుతున్న ఒత్తిడిని దూరం చేయడానికి బ్రహ్మకుమారిలు చేస్తున్న కృషి ప్రశంసనీయమైనదని కొనియాడారు. జీవితంలో ఒక్కసారైనా బ్రహ్మకుమారిల ఆధ్యాత్మిక కేంద్రం మౌంట్ అబూను దర్శిస్తే వారి జీవితం ధన్యమవుతుందని అన్నారు. యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. శాంతి, సద్భావనకు బ్రహ్మకుమారి సమాజం ఎంతో కృషి చేస్తుందన్నారు. ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం కలుగుతుందన్నారు. ఈ సంస్థ యొక్క ఆధ్యాత్మిక సేవలు మరింత విస్తృతం కావాలన్నారు. సత్య ప్రచారం మానవ మనుగడకు ఎంతో తోడ్పడుతుందని, ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు బాగుంటుందన్నారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ప్రతిభ చూపిన చిన్నారులకు అతిథుల చేతుల మీదుగా జ్ఞాపికలను అందజేశారు. 6 రోజుల పాటు నిర్వహించిన ప్రదర్శన సుమారు 50,000 మంది తిలకించారని నిర్వాహకులు అరుణ గీత తెలిపారు. ఆ కారణం ఎవరంటే కారణం నా భార్య. మామూలుగా ఎక్కువ శాతం భర్తలు చెప్తే భార్యలు వింటారు. ఈ ఒక్క విషయంలో మాత్రం నా భార్య చెప్తే నేను విని రండి మనం వెళ్దామంటే మా చెల్లి, అలాగే మా చెల్లి భర్త, అలాగే నేను, మా భార్య వెళ్ళాం. అరుణక్కయ్య గారే తీసుకొని వెళ్ళారు మౌంట్ ఆబూకి. అక్కడ 3 రోజులు ఉన్నాం. 3 రోజుల కార్యక్రమంలో అనేక క్లాసెస్ వాళ్ళ పాపం, మా చెల్లి, నా వైఫ్ వాళ్ళందరూ సిన్సియర్గా పాల్గొన్నారు. కొన్నిట్లో నేను పాల్గొన్నాను. అందులో ఒక క్లాస్లో ఒక అక్కయ్య గారి పేరేంటి అక్కయ్య? శివాని అక్కయ్య గారు ఒక క్లాస్ చెప్తా ఉన్నారు. ఆ క్లాస్లో అంతా చెప్పిన తర్వాత లాస్ట్కి ఒక మాట ఏమన్నారంటే, ఈ మొత్తం మన ప్రపంచం, మన జీవితం, దీనికి సంబంధించిన ఒకసారి మరియు యువ వికాసం యొక్క చిత్రాలు కూడా ఏర్పాటు చేయబడింది. 6 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉన్నాయి. మహాశివరాత్రి పర్వదినాన వేలాది మంది శివభక్తులందరూ కూడా 12 జ్యోతిర్లింగ దివ్య దర్శనం చేసుకున్నారు. ఈ దేశం నలుమూలలా ఉండేటువంటి 12 లింగాల్ని ఒకే చోట దర్శించుకొని చాలా చాలా ఆనంద విభావరులైపోయారు. అయితే అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు
పోలియో కార్యక్రమంపై అవగాహన కల్పించడం కోసం ఖమ్మం నగరంలోని డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ర్యాలీ సాగింది. ఈ అవగాహన ర్యాలీని డిఎంహెచ్ఓ జెండా ఊపి ప్రారంభించారు. వారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగే పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని డిఎంహెచ్ఓ సూచించారు. ఈ అవగాహన ర్యాలీ మయూరి సెంటర్, జెడ్పీ సెంటర్, కలెక్టరేట్ మీదుగా డిఎంహెచ్ఓ కార్యాలయానికి చేరుకుంది. చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి వారి బంగారు భవితకు బాటలు వేయాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. మన దేశంలో రేపటి నుండి 2వ రౌండ్ పల్స్ పోలియో ప్రోగ్రాం మొదలవుతుంది. రేపు బూత్ లెవెల్లో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరూకి విధిగా పోలియో చుక్కలు వేయించాలి అని కోరుకుంటున్నాను. మరియు రేపు ఎవరైతే మిస్ అవుతారో ప్రయాణంలో ఉండి మిస్ అయిన వాళ్లకు సోమ మంగళవారాల్లో అంటే 23, 24 తేదీలలో ఇల్లు తిరిగి మా వైద్య సిబ్బంది వాళ్ళకు చుక్కల మందు వేయడం జరుగుతుంది. మన జిల్లాలో అంటే ఖమ్మం జిల్లాలోకి వచ్చేసి సుమారుగా 2,74,925 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయవలసి ఉంది. కాకపోతే నిరంతరం పేదల ప్రజల కోసం పనిచేసిన దివంగత నేత పువ్వాడ ఉదయ్ కుమార్ ధన్యజీవి అని సిపిఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పువ్వాడ ఉదయ్ కుమార్ 9వ వర్ధంతిని పురస్కరించుకుని మమతా ఆసుపత్రిలోని ఉదయ్ గుట్ వద్ద మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, పువ్వాడ వసంతలక్ష్మి, పువ్వాడ జయశ్రీ, బీజీ క్లెమెంట్, పోటు ప్రసాద్, పోటు కళావతి, సిహెచ్ మహాలక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్ భాగం కిషన్ రావు, ప్రిన్సిపల్ కోటేశ్వరరావు, బండారుపల్లి నవీన్ కుమార్ తదితరులు ఉదయ్ కుమార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పువ్వాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించి పేదల అభ్యున్నతి లక్ష్యంగా పనిచేసిన నాయకుడు అన్నారు. ఉదయ్ కుమార్ ఆశయ సాధనకు కృషితో ఓ యువకుడు మోసం చేశాడని, అసభ్యకరమైన వీడియోను సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించాడని ఆరోపిస్తూ ఓ యువతి ఖమ్మం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పంచకు చెందిన యువతి, తల్లాడుకు చెందిన హుసేన్లు పాల్వంచలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుకున్నారు. ఆ సమయంలోనే ఇద్దరు ప్రేమించుకున్నారు. యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన యువకుడు అమ్మాయిని లోబర్చుకున్నాడని, కొంతకాలం నుంచి అమ్మాయి పెళ్లి ప్రస్తావన తేగా హుసేన్ తిరస్కరించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు శారీరకంగా కలిసి ఉన్న వీడియోను సెల్ ఫోన్ ద్వారా రహస్యంగా చిత్రీకరించి తన స్నేహితులకు పంపించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. హుసేన్ తనను పెళ్లి పేరుతో లోబర్చుకున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ యువతి ఖమ్మం 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హుసేన్ ను అతడి స్నేహితులపై కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సిఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. తిరగడము, ప్రేమ పేరుతోని సినిమాలు, షికార్లు తిరగడం జరిగింది. అదే క్రమంలో అతను నాకు వేరే అవసరాలు ఉన్నాయని చెప్పేసి ఆమె దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకొని వాడుకోవడం జరిగింది. అంతటితోనే అతను ఆగకుండా నేను ఎలాగూ మనం పెళ్లి చేసుకుంటాము అని ఆమెను నమ్మించి శారీరకంగా కూడా కలవడం జరిగింది. తర్వాత ఈమె మనం మరి ఎప్పుడు పెళ్లి చేసుకుందామని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా కానీ అతను మాట దాటేస్తూ ఆమెను మోసం. డిఎస్సి నోటిఫికేషన్ ను వెంటనే విడుదల చేయాలని ఖమ్మంలో ఆందోళన సాగింది. పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు స్థానిక పెవిలియన్ మైదానం నుంచి ప్రదర్శన చేపట్టి మయూరి సెంటర్, జెడ్పీ సెంటర్ మీదుగా కలెక్టరేట్ కు చేరుకుని అక్కడే ధర్నా చేపట్టారు. ఒక దశలో విద్యార్థులు కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సికి ప్రిపేర్ అయిన అభ్యర్థులు లక్షలాది మంది ఉన్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తామని ఆశపడ్డ నిరుద్యోగుల ఆశలు అడియాశలయ్యాయని విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. అందరికీ కూడా 2015 డిఎస్సి అనేది చేస్తూనే న్యాయం జరుగుతున్నది. కేసీఆర్ అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగాల మాట అనేది ఉండదు. అందరికీ పర్మనెంట్ ఉద్యోగాలని కల్పిస్తాం, బంగారు తెలంగాణగా తీర్చిదిద్దబోతున్నాం, మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మాటలు మాత్రమే చెప్పారు తప్ప ఆచరణలో అమలయ్యే తీరుని ఆయన పాటించడం లేదు. ఫలితంగానే ఈ నిరుద్యోగులనే వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో లక్షల్లో పెరిగిపోతున్నారు.
ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో వేలాది పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇంకా అనేక ప్రభుత్వ శాఖల్లో కూడా లక్షలాది పోస్టులు ఖాళీలు ఉన్నాయి. కనుక ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 10-11 లక్షల వరకు ఇవాళ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్నాయి. నిరుద్యోగులను జిల్లాలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. నగరంలోని డిఆర్డీఓ ఉద్యోగులు సిబ్బంది కార్యాలయ ఆవరణాన్ని చీపుర్లను పట్టి ఊడ్చి శుభ్రం చేశారు. కార్యాలయం చుట్టూ లోపల ఉద్యోగులంతా పాల్గొని పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. సంక్షేమ భవన్లో ఉన్న అధికారులు సిబ్బంది అందరం కలిసి ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నాము. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి మొదటి మరియు మూడో శనివారాల్లో కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించుకొని కార్యాలయము మరియు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి వారం కూడా ప్రతి మొదటి మరియు మూడో శనివారం కూడా కృషి చేస్తామని. హాస్టల్స్ లో చదువుతున్న విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా రాణిస్తున్నారని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉందని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. వసతి గృహాల్లో ప్రభుత్వం ఇస్తున్న నిధులను అధికారులు సక్రమంగా వినియోగించుకుని విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారా లేదా అని ఆరా తీసేందుకు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ నగరంలోని ఎన్ఎస్పీ క్యాంపులోని ఎస్సీ బాలుర్ల హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ బాలబాలికల వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఖమ్మం నియోజకవర్గంలోని అన్ని హాస్టల్స్ ను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం ఎలా ఉంటుందని పరిశీలిస్తానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు హాస్టల్స్ లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం చాలా బాగుందని ఆయన పేర్కొన్నారు. వసతి గృహాల నుంచి సమాజానికి ఉపయోగపడే ఉన్నత విద్యావంతులు, మేధావులు, ఉన్నతాధికారులు రానున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. సాయంత్రం పూట ఎవరికి సమాచారం ఇవ్వకుండా నేరుగా హాస్టల్స్ కు వెళ్లిన ఎమ్మెల్యే ముచ్చటించారు. వారికి ప్రధానంగా సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారా లేదా అని క్షుణ్ణంగా పరిశీలించారు. హాస్టల్స్ లో మంచినీటి సదుపాయం ఎట్లుంది, అలాగే టాయిలెట్స్ నిర్వహణ ఎట్లుంది, మరియు వాళ్ళ రూమ్స్లో వాళ్ళ పరిస్థితి ప్లస్ వాళ్ళ ప్రొవిజన్స్ అన్నీ టైంకి ఇస్తున్నారా లేదా అని తెలుసుకుంటానికని చెప్పి గత 2 రోజులుగా ఈ ఖమ్మం పట్టణంలో ఉన్న హాస్టల్స్ అన్నింటినీ పర్యటించడం జరుగుతూ ఉంది. నా నియోజకవర్గంలో ఉన్న వెనుకబడిన తరగతులకి, వెనుకబడిన జాతులకి, వెనుకబడిన తరగతులకి పిల్లలు నివసించే ఈ బాలికల వసతి గృహాల్లో వస్తువులు బాగుండాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. గ్రౌండ్ లెవెల్లో అక్కడున్న స్థితిగతులను తెలుసుకొని ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ అవసరమైతే అధికారులని ఆ రకమైన ఇంప్రూవ్మెంట్ చేయడానికి మరియు మెరుగుపరచడానికి నాకు ఇది ఒక మంచి సదవకాశంగా భావిస్తా ఉన్నా. రాష్ట్ర మహాసభలను విజయవంతం కోరుతూ మహిళలు నగరంలో కళా ప్రదర్శనలు నిర్వహించారు. స్థానిక పెవిలియన్ మైదానం నుంచి మహిళలు ఎర్ర చీరలను ధరించి మయూరి సెంటర్, జెడ్పీ సెంటర్ మీదుగా కలెక్టరేట్ కు చేరుకున్నారు. సుమారు 100 మంది మహిళలతో ఎర్ర చీరలు ధరించి నగరంలో మహాసభల ప్రచారాన్ని నిర్వహించారు. మహిళలు కోలాటాలు ఆడుతూ, పాటలు పాడుతూ ప్రదర్శనను కొనసాగించారు. మార్చిలో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. గొప్ప బహిరంగ సభ జరిగింది. దాంట్లో పాల్గొన్నారు మా మహిళా సంఘం నాయకులు. అదేవిధంగా కోలాట దళం కూడా మా ఖానాపురం హవేలీకి సంబంధించి కోలాట దళం కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. మార్చి 7 నుంచి 10వ తారీఖు వరకు రాష్ట్ర మహాసభలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మహాసభలను పురస్కరించుకొని ఈ రోజు గొప్ప ప్రదర్శన తీయడం జరిగింది. 7వ తారీఖు రోజు బహిరంగ సభకి 1,00,000 మందిని జన సమీకరణ చేయడం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా పార్టీ ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా 8, 9, 10వ తేదీలలో జరిగేటటువంటి డెలిగేషన్ మీటింగ్ కూడా ఉత్తేజపూరిత వాతావరణంలో జరపడానికి నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో ఖమ్మం జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మా యొక్క మహాసభలను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రప్రదంగా ఖమ్మం జిల్లాలో సిపిఐ రాష్ట్ర మహాసభలు నిర్బంధాలు ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా మహిళల మీద రోజు రోజుకి అత్యాచారాలు పెరిగిపోవడమే కాదు, చిన్నపిల్లలు పెద్దోళ్ళు చూడుకోకుండా అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. వీటిని కూడా చర్చించేందుకు మహాసభ రేపు తీర్మానం చేయబోతున్నది. ఇందులో భాగంగానే రేపు 7వ తారీఖున జరిగే బహిరంగ సభకు 50,000 మంది మహిళలు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నారు. జిల్లాలో బహిరంగ సభకి ఈ మహాసభలో చర్చించేందుకు రేపు 10వ తారీఖు వరకు మహాసభలో జయప్రదం చేయడానికి జిల్లా ప్రజలను కోరుతున్నాము. మా మహిళా సమైక్య నుంచి జిల్లా
జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రేపు జరిగే ప్రదర్శన కూడా జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మొత్తం మహిళలకు ప్రాధాన్యత. భారత కమ్యూనిస్టు పార్టీ తొలి తెలంగాణ రాష్ట్ర మహాసభలు 32 సంవత్సరాల తర్వాత ఖమ్మం పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం. ఈ రాష్ట్ర నగరంలోని శారదా హై స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ఫుడ్ ఫెస్టివల్ ఫన్ గేమ్లను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా పోలీస్ స్టేషన్ సిఐ అంజలి పాల్గొని విద్యార్థుల తల్లిదండ్రులతో ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమం గురించి ముఖ్య అతిథి అంజలి మాట్లాడారు. వ్యక్తిగత శ్రద్ధ విద్యార్థులపై మరియు వారి తల్లిదండ్రుల ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో వారిని ఒక రోజు వారి బిజీ లైఫ్ ని మర్చిపోయి ఈ శారదా ప్రాంగణంలో ఆటపాటలతో వారిలో ఒక క్రొత్త ఉత్సాహాన్ని పెంపొందించాలనే తపనను మనం యాజమాన్యం వారిని అభినందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మరొక అతిథి రజిత మాట్లాడుతూ పరిస్థితులకు అనుగుణంగా మగపిల్లలు అయినా ఆడపిల్లలు అయినా వారి జీవితాన్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులకు కూడా ఉందని వారు ప్రముఖ పాత్ర వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ చారి, పాఠశాల కరెస్పాండెంట్ సందీప్ కుమార్, డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్. పక్కన దాంట్లో వస్తే పక్కన వాళ్ళకి పాయింట్స్ వెళ్ళిపోతాయండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. పెట్టడం కూడా మీకు ఒక ఉల్లాసాన్ని కలిగించేటువంటిది. చిన్నపిల్లలతో వాళ్ళని చూస్తూ ఎంతో ఆనందంగా గడుపుతాము. ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే ఆ విధంగా చక్కగా ఆడుతున్నారు పిల్లలు అన్నట్టుగా అనిపించింది. ఎంతో ఉత్సాహంగా పోటీ పడి మరి మీరు బాల్స్ వేయడం చాలా చక్కగా చేశారు. అదేవిధంగా జెంట్స్ కూడా ఆడవాళ్ళు ఇంట్లో ఎన్నో పనులు చేస్తూ అలసిపోయి ఉంటారు, కానీ తన పని తను చేసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి చక్కటైనటువంటిది సూది పట్టు, గుండి కుట్టు, ప్రైజ్ కట్టు చాలా బాగుంది. చాలా అందులో కూడా చాలా చక్కగా, ఎందుకంటే పని చేయడంలో దాని విలువ అనేది తెలుస్తుంది. ఇంట్లో ఉన్నారు ఏం చేస్తారు అనే మాటలతో ఎన్నో ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉంటారు, ఇబ్బందులు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి దానికి ఇంత ఇబ్బంది లేకుండా కూడా ఇంట్లో ఉండి అలసిపోకుండా నిత్యం తను చేస్తూ ఇంకా ఆనందాన్ని పంచుతూ ఇంట్లో మహిళ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పిల్లలతో అటు భర్తలు, తల్లిదండ్రులు, అత్తమామలు అందరితో ఎంత అన్యోన్యంగా ఉండి ఒక కుటుంబాన్ని నడపగలుగుతుందో నిజంగా మీరు గుండి కుట్టడంలోనే ఆ అనుభవం అంతా తెలిసిపోయి ఉండాలి. మహిళ అనేది ఎంత కష్టపడి మనకు చేసి చేస్తారనేది. ఈ అవకాశాన్ని ఈ విధంగా శారదా ఎడ్యుకేషనల్ వాళ్ళు ఏర్పాటు చేయడం కూడా వాళ్ళకు ఒక ఆనందాన్ని ఇచ్చినట్టుగా ఉంది. చాలా సంతోషం. మీరెంతో ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం కూడా చాలా చక్కగా ఉంది. పిల్లలతో కాకుండా వాళ్ళ పేరెంట్స్ని కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్గా చేయడం అనేది ఒక మంచి అవకాశము. అలా మీరు ఏర్పాటు చేసి దాన్ని చేయడం అనేది కూడా అని చెప్పని అన్నారు. అమ్మాయి పుట్టలేదని నేను ఈ రోజుకి బాధపడుతున్నాను, మళ్ళీ కంటే అబ్బాయి పుడతాడేమో ఇంకొకటి ఎందుకు లేదు దేశానికి పరిచయం చేయడం అని చెప్పని ఒక బాబుతోనే ఆగిపోయాను నేను. సో అలాంటి పరిస్థితుల్లో మా ప్రతి వాళ్ళు కూడా అమ్మాయి, ఎందుకంటే మేము అందరం ఒక మంచి పొజిషన్లో ఉన్నాం. సో మేమేమి పుట్టిన దగ్గర నుంచే బాగా డబ్బులు వేసేసుకొని నెత్తి మీద పుట్టలేదు, కిరీటాలు పెట్టుకోలేదు. మేము ఒక పేద మిడిల్ క్లాస్ కుటుంబాల నుంచే మేము వచ్చాము. మాకు ఈరోజు ఉన్న పొజిషన్ ఏంటంటే ఒక సంఘం గౌరవం. పుట్టినరోజు రోజు మొదటి విషయం నా స్టూడెంట్సే. నాకు నా ఇంట్లో హస్బెండ్ ఫస్ట్ వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే మాట అన్నప్పుడు నాకు వచ్చింది. చూస్తే ఇందాక నుంచి నేను ఆవిడ క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాను, మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారండి ఈ ప్రొఫెషన్ని. సో మరి ఆవిడకి గౌరవం లభించింది. అమ్మాయిల్ని మీరు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. సో మీరేమి వాళ్ళకి కొత్త కిరీటాలు ఏమి పెట్టక్కర్లేదు, చేసే పనికి మనం అడ్డం తగలకుండా. సో అవన్నీ చాలా చిన్న ఎంకరేజ్మెంట్ వాళ్ళకి. తోటి స్త్రీగా మిమ్మల్ని మాకు తెలియదా మా పిల్లల్ని ఎలా పెంచుకోవాలని మీరు అనొచ్చు, కానీ మీకు తెలిసిన విషయాన్ని మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. నేను నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఈ తోడ్పాటు, అంజలి గారికి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన తోడ్పాటు మీరు కూడా మీ పిల్లలకి ఇస్తే ఖచ్చితంగా రేపటి రోజున మిమ్మల్ని చూసుకునేది మాత్రం ఆడపిల్లలే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ రోజు నాకు తమ్ముడున్నా కూడా మా అమ్మ నాన్న దగ్గరే ఉంటారు. సో అందుకనే అది నా విన్నపం అమ్మ. ఒకవేళ మీకు ఏమైనా కొద్దిగా బాధ అనిపించుంటే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజా పంపిణీ వ్యవస్థపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై ఈ నెల 24వ తేదీన ఖమ్మం రేషన్ డీలర్లు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న రేషన్ డీలర్లను పట్టించుకోవడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని నగర రేషన్ డీలర్లు ఆరోపించారు. ప్రభుత్వాలు సబ్సిడీ విధానాన్ని రద్దు చేసి నగదు బదిలీ పథకం చేపట్టడంతో ఎంతో మంది కార్మికులు, డీలర్లు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
రేషన్ కార్డులకు ఉద్యోగ భద్రత కల్పించి 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, ఆరోగ్య భద్రత తదితర సౌకర్యాలను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రావు, మురళి, మహేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రేషన్ డీలర్లను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి, ముఖ్యంగా రేషన్ పోసే సమయంలో రేషన్ డీలర్లకు అనేక రకాలుగా అనారోగ్యం పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి హెల్త్ కార్డులు కూడా జారీ చేయాలని చెప్పేసి భావిస్తూ, ముఖ్యంగా తమిళనాడు తరహాలో ఈ ఉద్యోగ భద్రత అనేది కొత్త ఏమీ కాదు, అనేక రాష్ట్రాలలో చేపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా మన పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో కూడా ఉద్యోగ భద్రతను కల్పించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి నెల నెల శాలరీస్ వస్తున్నాయి. ముఖ్యంగా రేషన్ డీలర్లకి విలేజ్ మాల్ అంటే అన్ని రకాల వస్తువుల్ని రేషన్లో లేని విధంగా రేషన్ మాల్ని ప్రవేశపెట్టాలని కోరుతున్నాం. అదేవిధంగా ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద వేబ్రిడ్జి లేక అనేక రకాలుగా లూజ్ బ్యాగ్స్ వేస్తూ అనేక రకాలుగా కేసులు బనాయిస్తూ అనేక రకాలుగా ఇబ్బంది కూడా పడుతున్నారు. ముఖ్యంగా వేబ్రిడ్జి నిర్మించాలని ఎంఎల్ఎస్ పాయింట్స్ దగ్గర. అదేవిధంగా 2 సంవత్సరాలకు ఒకసారి ఆధరేషన్ రెన్యువల్ ఉన్నది. దానికి అనేక ముప్పు తిప్పులు పెట్టి అధికారులు కూడా ఇబ్బంది పెడుతున్నారు. గత కార్యక్రమాలు 10వ తారీఖుది 16వ తారీఖుది కార్యక్రమాలు మీరందరూ దిగ్విజయంగా చేశారు. అలాగే 24/2/2015 కలెక్టరేట్ వద్దకు మీరు భారీ సంఖ్యలో హాజరయ్యి బ్రహ్మాండంగా రేషన్ డీలర్లు అంటే ఇలా ఉండాలి అని ప్రతి ఒక్కరూ గర్వించేదగ్గంగా మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాలు దిగ్విజయం చేయాలి. 24/2/2015 కలెక్టరేటు, అలాగే 2/3/2015 హైదరాబాద్ ఇందిరా పార్కు, అలాగే 17/3/2015 చలో ఢిల్లీ. ఇంతకుముందు కూడా మనం పోయాము. అలాగే ఇప్పుడు కూడా ఇంకా భారీ సంఖ్యలో హాజరై మన కోరికలను దిగ్విజయంగా నెరవేర్చుకొని మన భవిష్యత్తుకి బంగారు బాట వేసుకుంటారని మీ అందరికీ నా మనవి. ఖమ్మం జిల్లా రేషన్ డీలర్లందరికీ తెలియజేసింది ఏంటంటే, గతంలో ఇందనక వీరు చెప్పినట్టుగానే మన యొక్క ఈ కార్యక్రమాలు అనేవి మొన్న 2 కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ ఈ 24వ తారీఖు నాటి చెలో కలెక్టరేట్ ఒకటి ఉన్నాం. ఈ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ప్రస్తుతం ఏంటంటే మన డిమాండ్ ముందు తమిళనాడు తరహా జీతాలు ఒకటి, తర్వాత మనకు ఇది బీమా సదుపాయం ఒకటి కల్పించమని చెప్పి కోరుకుంటున్నాం. తమిళనాడు లాగానే అద్దెను అది కూడా ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఖమ్మం నగరంలోని కమాన్ బజార్ బొమ్మిడి వారి వీధిలో తుమ్మలపూడి ఫ్యాషన్ కు లేడీస్ వేర్ మెన్స్ క్లబ్ ను నిర్వాహకులు ప్రారంభించారు. ఈ తుమ్మలపూడి ఫ్యాషన్ లో మహిళలకు సంబంధిత పలు రకాల మెటీరియల్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం, ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం, ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం, ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం, పావని జీవతరణి పాప సంతాపహరణి ఈ కృపా చైత్ర సుధా. తుమ్మలపూడి ఫ్యాషన్స్ లో మహిళలు మెచ్చే లేటెస్ట్ మోడల్ డ్రెస్ మెటీరియల్స్, పంజాబీ డ్రెస్లు, పటియాలా, లేడీస్ టాప్స్, నైటీస్, ప్యాంటీస్ తదితర దుస్తులు అందుబాటులో ఉన్నట్లు, పురుషులకు కావలసిన టీ-షర్ట్లు, షర్ట్స్, జీన్స్, బనియన్స్, డ్రాయర్స్ తమ ఫ్యాషన్స్ లో లభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అన్ని దుస్తులు కూడా హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం ద్వారా లభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో షాపు యాజమాన్యంతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. 1/2/2015 తుమ్మలపూడి ఫ్యాషన్స్ లేడీస్ వేర్ అండ్ మెన్స్ క్లబ్ ఓపెనింగ్ అండి. ఈ రోజున మా అందు మొత్తం లేడీస్ వేరు, జెంట్స్ వేరు, కిడ్స్ లేదు, ఓన్లీ లేడీస్ వేర్, జెంట్స్ వేరు, మెన్స్ క్లబ్. మెన్స్లో టీ-షర్ట్స్, లోయర్స్, జీన్స్, షర్ట్స్, బనియన్స్ మొత్తం టోటల్. లేడీస్ వేర్లో రెడీమేడ్ డ్రెస్ మెటీరియల్, జగ్గిన్స్, లెగ్గిన్స్, టాప్స్, సున్నీలు అన్నీ మొత్తం దొరుకుతాయండి. దానిలో అత్యాధునికమైన నూతనంగా ప్రారంభించినది డ్రెస్సులు కానీ ఏదైనా చాలా తక్కువ ధరలతో సరసమైన ధరలతో అందరికీ అందుబాటులో ఉన్నది. ఇట్లాంటి ఈ యొక్క షాప్ లభించడం అనేది ఖమ్మం ప్రజలకు మరియు ఈ ఖమ్మం బజార్లో ఇంత తక్కువ ధరలో ఇప్పించేది ఇది ఒకటే అని నేను అనుకుంటున్నాను. ఇంతటితో సమాప్తం.
తిరిగి ప్రసారమయ్యే సి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.